హలో అండి రాహుల్ గారు. లావణ్య కేస్ గురించి ఎంత మాట్లాడుకోవద్దు అని అనిపించినా, ఏదో ఒక విషయం హాట్ టాపిక్ తెర మీదకొచ్చేసరికి మనం మాట్లాడాల్సిన పరిస్థితికొచ్చింది. వి షుడ్ ఆ దగ్గరికెళ్ళాం మనం. అంటే డిస్కస్ చేయాల్సిన పరిస్థితికొచ్చింది. నిన్న ప్రీతి గారు కొన్ని మాటలు మాట్లాడారు. అండ్ కొన్ని చెప్పారు. కొన్ని రికార్డింగ్స్ వినిపించారు. ఎలా డ్రగ్స్ చేస్తారు, ఇంట్లోనే డ్రగ్స్ చేస్తారంట. అది కొన్ని వీడియోస్‌లో కూడా మనం చూసాం. అది నిజమో కాదో తెలీదు గానీ వీడియోస్‌లో అయితే మనం చూసాం. కొన్ని ఆరోపణలు చేశారు. వాస్తవాలే అయి ఉండే అవకాశం ఉందా? ఇది చాలా సెన్సిబుల్ టాపిక్. అంటే లావణ్య గారిది, రాజ్ తరుణ్ గారిది, మస్తాన్ సాయి కోర్టులో నడుస్తుంది. అండ్ అబ్బాయి మళ్ళీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. మొన్న పోలీసులకి వాడే వచ్చి వాన్మూలం చెప్పాడు, నేనే తీశాను ఇవన్నీ, నేనే చేశాను, నేనే ఇలాంటివి చేసేవాడిని, ఇలా చేశాను, లావణ్యాన్ని బెదిరించి నేనే ఇట్లా చేశాను, కానీ లావణ్య ఇష్టపూర్వకంగానే నాతో ఆ మూమెంట్లో ఉండింది, ఇవన్నీ కూడా వాడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక నేను లావణ్య బాధితురాలిని, నా జీవితాన్ని నాశనం చేసింది, నేను రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండి ఇప్పుడు నిన్ననే ఫ్రెష్గా బయటకు వచ్చాను నేను, సో నేను నా వీడియో ఇవ్వండి ఇవ్వండి, తీసుకోండి తీసుకోండి నా ఇంటర్వ్యూ అని చెప్పి నువ్వే ఏవో ఛానల్కి తిరుగుతున్నావు. సరే తిరుగు, నేనేం కాదనట్లు, నువ్వేమైనా చెయ్యి. పర్సనల్గా మాట్లాడుకుంటే మనము నువ్వు అమ్మాయి వల్ల ఎంత నష్టపోయావా, దానికి నువ్వు శిక్ష అనుభవించావా, నీ ఫ్యామిలీ బాధపడిందా, నీ ఫ్యామిలీ శిక్ష అనుభవించారా అనేది దేవుడు చూసుకుంటాడు. నువ్వు అనుభవించేసి వచ్చాక నువ్వే చెప్తున్నావు కదా, రీహాబ్ నుంచి వచ్చాను, ఆ సబ్స్టెన్సెస్ మేము బాగా తీసుకునే వాళ్ళము, ఆ సబ్స్టెన్సెస్ అంటే నాకు పిచ్చెక్కిపోయింది, నేను ఆ మత్తులో ఊగి తేలేదాన్ని, ఇన్ని మాట్లాడుతున్నావే. నువ్వు ఒక మీడియాకు ముందుకు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక వ్యభిచారి, నా ఫ్రెండ్ ఒక డాష్, నా ఫ్రెండ్ అలాంటిదే, నా ఫ్రెండ్ అసలు అది లేకుండా ఉండలేదు అని చెప్తావా? ఫ్రెండేగా, అబ్బాయిగా నీతో. ఇప్పుడు అబ్బాయి వల్ల నువ్వు ఇట్లా నాశనం అయ్యావంటే సరే, నా దగ్గర ఈ ప్రూఫ్లు ఉన్నాయండి, నేను వీడి వల్లనే నేను రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాను, ఇదే కారణము అని. సరే, నీకు ఈ అమ్మాయి వల్లనే నువ్వు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడానికి నీ దగ్గర ప్రూఫ్లు ఏంటి, నువ్వు చూపించిన వీడియో ఏంటో చెప్పనా? నిజంగానే ఆమె బాధితురాలు అయ్యింది అనుకోండి, తనలాగే ఇంకొకరు మోసపోవద్దు కదా. నేను అదే అంటున్నా, యూ షుడ్ షో విత్ ద ప్రాపర్ ప్రూఫ్. ఎవరికి చూపించాలి? మీడియాకి వచ్చావు కదా. నువ్వు నిన్న ట్యాబ్లో చూపించింది ఏంటి వీడియో చూపించావు నిన్న నువ్వు? 2022లో లావణ్య డీజే ప్లే చేస్తూ రూమ్లో చేసుకున్న పార్టీ. అక్కడ డ్రగ్స్ లేవు, మందు బాటిల్స్ లేవు, అబ్బాయిలు లేరు. సరే, అబ్బాయిల గొంతులు ఉన్నాయనుకోండి, చూపించలేదు. ఇట్స్ అ డార్క్ రూమ్ విత్ ద లైట్స్. లావణ్య డీజే ప్లే చేస్తుంది. అది రూమ్లో జరిగిన ఒక పార్టీ. సరే, ఆ రూమ్లో మందు తాగారా, సిగరెట్లు తాగారా, ఇంకేమైనా జరిగాయా అనేది 4 గోడల మధ్య జరిగిన విషయం. అక్కడ నీకు అమ్మాయి డ్రగ్స్ ఇస్తున్నట్టు ఏమైనా వీడియో ఉందా? లేకపోతే డ్రగ్స్ ఇస్తాను దా తీసుకుందుదా, నువ్వు నీకు కూడా అలవాటు చేస్తాను, ఇవ్వలేదు అని చెప్పడానికి కూడా అనుకోలేం కదా. ఇవ్వలేదు అనే దానికన్నా ఈ అమ్మాయి నేను అనుభవిస్తున్నాను, అమ్మాయి అలాంటిది అని నువ్వు కరాఖండిగా చెప్పేస్తున్నావు. షీఈ్ నాట్ టెల్లింగ్, మైట్ బి నాకు తెలియకుండానే వాళ్ళు కలిపారేమోనండి, అమ్మాయి కారణం అయ్యి ఉండొచ్చు కదా. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు లావణ్య గారిని అడిగితే నేను అప్పట్లో ఇచ్చాను అని ఆవిడ నోరు జారేశారు. నేను ఇప్పుడు లావణ్య గారిది అసలు మాట్లాడట్లా ఇక్కడ. లావణ్య గారిది తప్పనే మాట్లాడతానండి. ఒక 10 నిమిషాలు నేను లావణ్య గారిని తప్పనే మాట్లాడతా. నేను మాట్లాడేది ప్రీతి గారి గురించి. ఆల్రెడీ నువ్వు ఏదో వేరే వాళ్ళ వల్ల నీకు అలవాటైంది, ఈ వ్యసనం అలవాటైంది, దానివల్ల నువ్వు దాని నుంచి బయటకు రావాలని ట్రై చేసావు. నీ పేరెంట్స్ నిన్ను తీసుకుని రీహాబ్ సెంటర్లో పడేశారు. అక్కడ ఫోన్లు ఉండవు, ఏముండవు, ఒక జైల్లో ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడో వారానికి ఒకసారి నీ పేరెంట్స్తో మాట్లాడుకోవాలి. నిన్ను అట్లా మెంటల్గా వాళ్ళని బాగు చేసి నువ్వు బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నది లావణ్య డ్రగ్స్ ఇచ్చింది, లావణ్య వల్ల నేను ఇలా అయిపోయానని మాట్లాడట్లా. అమ్మాయి మస్తాన్ సాయి మంచోడు, మస్తాన్ సాయిని లావణ్యనే ట్రాప్ చేసింది, లావణ్యనే ఈ వీడియోలని తీసి మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ దాచుకుంది అని వాడు పోలీసుల ముందు నేనే చేశానని ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి కొత్తగా మస్తాన్ సాయి లావణ్య వీడియోలని, లావణ్య అంట ఫీమేల్స్కి డ్రగ్స్ ఇప్పించి, లావణ్య మస్తాన్ సాయి దగ్గర పడుకోబెట్టి, లావణ్య సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి, ఇవన్నీ లావణ్య చేసింది, మస్తాన్ సాయిని విడుదల చేసి లావణ్య లోపలతో ఇండి అని మాట్లాడుతుంది అమ్మాయి. అసలు ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లా. నువ్వు ఏమి మాట్లాడినా కూడా నీ జీవితాన్ని అమ్మాయి నాశనం చేసిందని నీ దగ్గర ప్రూఫ్లు ఉంటే చూపి. లేకపోయినా నేను నష్టపోయానండి అమ్మాయి వల్ల, నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్లు లేవు, కానీ నాలాగా మీరు ఎవరు కూడా ఇలాంటి వాళ్ళ వల్ల మోసపోవద్దు, సో నేను బయటకు వచ్చాను, రీహాబిలిటేషన్ సెంటర్లో ఇట్లా అనుభవించాను, నా బాధ ఇలాంటిది. ఇప్పుడు సంజయ్ దత్ గారు మన
ఓన్ స్టోరీ. ఆయన కూడా రిహాబ్ డ్రగ్స్కి అలవాటు అయిపోయి రిహాబ్ సెంటర్కి వెళ్ళి అవును బయటకు వచ్చి జైల్లోకి వెళ్ళి ఆయన ఓన్ స్టోరీ తీశారు కదా సంజు, అవును రణబీర్ కపూర్. అవును దాంట్లో జనానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి, నాలాగే ఇలా అవ్వద్దు, నా జీవితాన్ని ఇలా చేయొద్దు, మా తండ్రి ఎంత చెప్పాడు, తండ్రి ఎంత బాధపడ్డాడు నేను అలా చేసుకున్నప్పుడు, నాకు దాంట్లో గన్నులు దొరికాయి ఇవి దొరికాయినప్పుడు. అది ఒక జనాలకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు కాబట్టి సంజు హిట్ అయింది. ఇన్స్పిరేషన్ కాకుండా మీరు మీ 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 ఆ సంజుకి అలవాటు చేసిన వాళ్ళందరినీ కూడా తిడుతూ చూపిస్తే ఆ సినిమా హిట్ అవ్వదుగా. అలాగే నువ్వు ఒక నీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ని నువ్వు జనాలకి మీడియా ముందుకు వచ్చి నా జీవితంలో ఇలా జరిగింది, దానికి కారణం సో అండ్ సో, అది నిజమా అబద్ధమా పక్కన పెట్టు, నువ్వు అనుభవించావు కాబట్టి నిజమే, నువ్వు రిహాబ్ నుంచి వచ్చావు కాబట్టి నిజమే, అది వాళ్ళు ఇచ్చారా లేదా అని పక్కన పెట్టేసాయి, నువ్వు రిహాబ్ నుంచి వచ్చావు కాబట్టి నిజమే, కరెక్ట్. జనాలకి నువ్వు మాట్లాడేది సెన్సిబుల్గా మాట్లాడు. అండ్ ఆమె ఇంకొక మాట కూడా అన్నారు కదా, రాజ్ తరుణ్తో ప్రేమలో ఉంటూనే మస్తాన్ సాయితో ఆమె రిలేషన్ పెట్టుకున్నారు అని. ఆ మాట వాస్తవమేగా? అదే ఈ అమ్మాయి నేను చెప్పింది ఏంటంటే, మస్తాన్ సాయిని మా ఇంటికి ఒకసారి డిన్నర్కి పిలిచింది. మా ఇంటి అంటే లావణ్య నేను ఉంటున్న ఇంటికి డిన్నర్కి పిలిచింది. ఆ డిన్నర్కి పిలిచినప్పుడు వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు, మాట్లాడుకున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఆకర్షణ అట్రాక్షన్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. రాస్తారండి ఏదైనా గొడవ అయింది, అవతల అబ్బాయి నచ్చాడు, వెళ్ళింది, వాట్ ఎవర్, ఓకే. కానీ ఆ తప్పు తెలుసుకున్నదా లేదా అనేది అమ్మాయి సెల్ఫ్ రియలైజేషన్కి వదిలేద్దాం. ఇక్కడ నువ్వు వచ్చి అవతల వాళ్ళ జీవితం గురించి మాట్లాడడం తప్పు అంటాను నేను. అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయి సెల్ఫ్ రియలైజేషన్ అవుతుందా, శిక్ష పడుతుందా, ఇంకోటి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేసిందా అనేది కోర్టు చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నాశనం అయ్యావు కాబట్టి నువ్వు ఎలా అనుభవించావు వాళ్ళ గురించి, ఎలా వచ్చి నువ్వు దాని నుంచి బయటపడి ఎలా నీ జీవితాన్ని బాగు చేసుకున్నావు అనేది నువ్వు చెప్తే, ఎస్ దీంట్లో ఇది నిజం ఉంది, ఇది అబద్ధం ఉంది అని నువ్వు డైరెక్ట్గా వచ్చేసి మస్తాన్ సాయి చాలా మంచోడు అండి, అసలు అబ్బాయి అంత మంచోడు ఎక్కడ ఉండడు, మరి నా వీడియోలు ఎందుకు లేవు, అమ్మాయి వాళ్ళ వీడియోలు ఎందుకు ఉన్నాయి, ఇన్ని వీడియోలు అంటేనే అన్నారు కదా పోలీసులకే సవాల్ విసురుతుంది, మరి నా వీడియోలు ఎందుకు లేవు, నీ వీడియోలు కూడా ఉంటాయి, నీకు తెలియదు అంతే. ఓకే. సో ఇవన్నీ అమ్మాయి ఏజ్ కూడా అండి, అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ అర్ ఏజ్, మేబీ బిలో 20 అనే అంటుందండి. అమ్మాయి మేజర్ కూడా అయ్యి ఉండకపోవచ్చేమో, బికాస్ అంత మెచ్యూరిటీ లెవెల్స్తో అమ్మాయి మాట్లాడట్లా. కానీ అదే చెప్తున్నా, ఆమె ఫేస్ చేసింది చెబుతుంది, తప్పేంటి? ఫేస్ చేసింది తప్ప మిగతా అన్ని చెప్తుంది. మీకు అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు నేను ఒకరి చేత ఫేస్ చేసింది కాదు, తనకు తెలిసింది చెబుతుంది. తనకు తెలిసిన దాంట్లో కూడా నిజం ఉండాలి కదా. 2022లో ఇదిగోండి లావణ్య నిజ స్వరూపం, ఇదిగోండి లావణ్య నిజ స్వరూపం, అమ్మాయి డీజే ప్లే చేస్తుంది, అదేం నిజ స్వరూపము, అమ్మాయి డీజే ప్లేయర్, గోవాకి వెళ్ళి డీజే నేర్చుకొచ్చింది అని చెప్పింది. గోవాకి వెళ్తాను, న్యూజిలాండ్కి వెళ్తాను, థాయిలాండ్కి అయితే ఎక్కడికైనా పోతా, నేను దాంట్లో వృత్తిగా అనుకున్నప్పుడు సపోర్ట్ నేను లావణ్య అని చేయట్లేదు, నువ్వు చూపించిన ప్రూఫ్ నేను సపోర్ట్ చేయట్లా. నువ్వు అక్కడ ఏం చూపించావు, లావణ్య క్యారెక్టర్ ఇది చూడండి ఎట్లా చేస్తోందో అని ఒక May 6th 2022 వీడియో చూపించింది. ఆడియోస్ లో ఈ అమ్మాయి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ 100 మాట్లాడుకుంటాం ఫోన్లో, 100 వినండి. దాంట్లో సెన్సిబుల్ టాపిక్స్ ఏంటి, ఎలా మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకున్నాం అనేది నాకు నా ఫ్రెండ్కి సంబంధించిన విషయం. ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్ పర్స్పెక్టివ్, లావణ్య గురించి కూడా కాదు. నాకు నా ఫ్రెండ్కి గొడవ అయితే నా దగ్గర ఉన్న రికార్డింగ్ అన్ని నేను బయట పెట్టేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు లావణ్య వచ్చి ప్రీతి పేరు చెప్పలేదుగా, లావణ్య ఎక్కడైనా ప్రీతి పేరు చెప్పిందా? చెప్తే ఇంకా ఇబ్బందికరమైన సెకండ్ అవసరం లేదు అమ్మాయికి. ఇప్పుడు అమ్మాయి ఒకవేళ నిజంగా లావణ్య ప్రీతిని ఇబ్బంది పెట్టిందని అనుకుందామండి, లావణ్య ఇష్యూ ప్రీతి కాదు, లావణ్య ఇప్పుడు అలా అనుకుంటే లావణ్య మస్తాన్ సాయి గారికి సంబంధించిన ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ వేలోనే ఆలోచిద్దాం. ఒకరికొకరు చెప్పుకోకుండానే కదా బయట పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైంది అంటే, రాజ్ తరుణ్ విషయంలో మస్తాన్ సాయి లావణ్యకి రివర్స్ అయ్యాడు. ఇదంతా కూడా చిన్నపిల్లల ఆట అని మొన్న కూడా చెప్పాను మీకు నేను, ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు అయినాయి, ఒకరొకరు బయట పెట్టేసుకున్నారు. కానీ నిన్న ఈ అమ్మాయి చేసిన ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, ఒక 47 minutes 50 minutes అమ్మాయి ఏదో మాట్లాడింది, దాంట్లో ఎదుటి వాళ్ళు ప్రశ్న అడక్క ముందర ఈ అమ్మాయి అని చెప్పేస్తుంది. దట్ మీన్స్ షీ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ వాట్ టు టాక్. అదే చెప్తున్నా, తను ఏదైతే తను తెలుసుకుందో అది మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా మాట్లాడింది, చెప్పాలని ఫిక్స్ అయింది. నో ఆమె మెచ్యూరిటీ లెవెల్ లేకుండా ఏదో ఉన్నాయి అని చెప్పి, ఏదో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ మాట్లాడుకునేవి కొన్ని కట్ చేసి ట్రిమ్ చేసి, ఇప్పుడు ఏ టెక్నాలజీతో ట్రిమ్లు చేసుకుంటున్నాం వీడియో ఆడియోలు, అవి చేసి చూపించేసి అవతల పర్సన్ దోషి లోపల ఉన్నాడు నిర్దోషి అంటే ఆబ్వియస్లీ. ఎందుకంటే అవతల పర్సన్ పోలీసుల ముందే నేను దోషి అని ఒప్పుకున్న వాడిని నిర్దోషి అని నువ్వు ఎట్లా చెప్తావు? చూద్దాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. థాంక్యూ సో మచ్.